అది చూడండి, 2 కళ్ళు కూడా తెరిచారనమాట. ఓపెన్ అయిందా? 2 కళ్ళు కూడా ఓపెన్లో ఉన్నాయి. ఇక్కడ చెవిలో విభూది విభూది తిరిగా చూడండి, ఓపెన్లో 2 కళ్ళు. అక్కడ పాదాలతావా నీళ్ళు వస్తాను అగో. ఇప్పుడు దాకా అది ఖాళీ ఉంది, అప్పుడే ఫుల్ అయిపోయింది. ఇందాక నువ్వు తోడినా మళ్ళీ ఫుల్ అయిపోయింది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు కదిర్ రాజా. నా పేరు వంశీ అండి. మనం ప్రజెంట్ వచ్చేసి హిందూపూర్కి అయితే వచ్చామన్నమాట. సో మేము బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, హిందూపురం అని చెప్పేసి. హిందూపూర్కి ఎందుకు వచ్చామంటే ఇక్కడ వేరే వాళ్ళ ఇంట్లో వచ్చేసి సాయిబాబాకి స్వయంభుగా చెవులో నుంచి విభూది, కాళ్ళలో నుంచి నీళ్ళు అయితే వస్తున్నాయంట. సో కళ్ళు కూడా తెరిచారని చెప్పేసి చెప్తున్నారు. సో అది ఎంతవరకు నిజమని చెప్పేసి చూద్దామని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే వచ్చేసాను గాయస్. సో మీరు తప్పకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ వాలంటీర్కి అయితే వెళ్ళిపోదాం. మీరందరూ కూడా తమిళ చూసే ఉంటారు. సాయిబాబాకి చెవులో నుంచి విభూది అలాగే కాళ్ళలో నుంచి నీరైతే వస్తుందన్నమాట హిందూపూర్ లో. ఇంకా మా ఊరు తలుపులు అనమాట. తలుపుల నుంచి బయలుదేరేసాను. కదిరి దాటుకోగానే మనకి ఇక్కడ కొచ్చి నుంచి నేపాల్కి అయితే సైకిల్ రైడ్ అయితే చేస్తున్నాడు మనోడు, మలయాళం అనమాట. ఉరువండి యాత్రగా అంట బ్లాగ్ చేస్తున్నాడు. అందరూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉరువండి యాత్రికల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సేఫ్ జర్నీ. मैं अकेले मैं अभी मेरा सेकंड ट्रैवल है. मेरा फर्स्ट ट्रैवल हो गया इन कश्मीर लद्दाख पूरा गया. अभी मेरा प्लान इधर से पूरा कोस्टल रूट कोलकाता नेपाल गए तो मेरा प्लान. సో అదనమాట, ఫస్ట్ రైడ్ వచ్చేసి కాశ్మీర్ నుంచి లడాక్ అయితే వెళ్ళాడంట. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి నేపాల్కి అయితే వెళ్తున్నాడు. ఫైనల్లీ మనం హిందూపూర్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. హాయ్ గైస్, ఇప్పుడు ప్రజెంట్ మనము హిందూపూర్కి అయితే వచ్చామన్నమాట. సో సాయిబాబా వాటర్ వస్తుంది కదా, సో ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర పక్కన వాళ్ళ గొంతులు అయితే ఉన్నారు. సో అక్కడ వారికి అడిగి తెలుసుకుందాం. సో నీళ్ళు అనేది నిజమేనా అవన్నీ? రియల్ అంటే ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి అక్కడ? 2 months నుంచి వస్తుందంట. 2 months నుంచి వస్తున్నాయి. అంటే వాళ్ళు ఏమన్నా ముందు నుంచి ఏదైనా వచ్చేదా లేకుంటే ఈ మధ్యనే వస్తున్నాయి అవి ఎట్లా? 2 months నుంచి ఈ మధ్య వస్తామని పక్క అందరికి తెలుసు అనమాట. ఓకే గైస్, అక్కడ సరస్వతి విద్యామందిర్ అని ఉంటుంది. అక్కడ ముందర రాగానే కొద్దిగా పాత ఇల్లు అయితే ఉంటుంది, దాని పక్కన గొంతులో నుంచి ముందర రాగానే సో ఇదే అనమాట దారి. సో ఇల్లు వచ్చేసి మెయిన్ చిన్న అంగడి పక్కనే ఉంటుంది, మీరు అందరూ కూడా చూసే ఉంటారు. సో మన ధర్మవరం టైగర్స్ అనేసి అన్న ఛానల్ ఉంది, హాయ్ అన్నది కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇంట్లోనే అనమాట ఉండేది. సో మీకు లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను, ఒకసారి అన్నగారితో కూడా మాట్లాడదాము. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు కదిర్ రాజా. నా పేరు వంశీ అండి. సో మీరు అందరికీ తెలిసిందే. సో సాయిబాబా చెవిలో నుంచి విభూది అలాగే కాళ్ళలో నుంచి వాటర్ అయితే వస్తుందని చెప్పేసి హిందూపూర్లో చాలా వైరల్ అవుతుంది ఒక 1 week నుంచి. సో ఇప్పుడు మనం కూడా హిందూపూర్కి అయితే వచ్చేసాము. అన్నవారి ఇంట్లోనే అనమాట. చాలా అంటే చాలా వాటర్ అయితే వస్తున్నాయంట. సో నేను కూడా అయితే చూడలేదు, ఒకసారి వెళ్ళి చూద్దాము. అన్నగారికి అడుగుదాము. అన్న ఎప్పటి నుంచి వాటర్ వస్తుందన్నా? దాదాపు అంటే 2 నెలల తానికి వస్తా అండి. 1 నెల తానికి మేము చెప్పినారు 2 నెలల నుంచి వస్తా ఉంటే, బట్ నేను చెప్పలేదు ఎక్కడ ఇక్కడ. 1 నెల నుంచి వస్తా ఉంటే ఇప్పుడు చూపిస్తున్నారు అందరికి బయట. చూపిస్తాను. ఒక 2 నెలల నుంచి అయితే వస్తా ఉందంట ఫ్రెండ్స్ వాటర్. 1 నెల నుంచి అయితే జనాలకి చెప్తున్నారంట. అంటే వీళ్ళు కూడా ఫస్ట్లో నమ్మలేదన్నమాట. అంటే ఫస్ట్లో మీరు వాటర్ వచ్చినప్పుడు ఏమనుకున్నారన్నా? మేము కింద పెట్టింటే అది వాటర్ వెళ్ళొస్తా అండి. అదేమైపోయిందంటే మేమేమో దేవునికి అడిగిండే నీళ్ళు లేకుంటే వంట ఆడే చేస్తాం కాబట్టి ఆ నీళ్ళు అనుకుంటాను. కానీ తిరగాట మాకే అంతరంత ఇదైపోయి మాకే తెలిసి పూజారులకు తోడుకొచ్చి మేమే అడిగి వాళ్ళే చెక్ చేసి అంతా వాళ్ళే గిన్నెలు పెట్టి పోయినారు. ఆ గిన్నెలంతా ఒక 1/2 hour అంతా 3/4 hourకి అంతా నిండిపోతుంది. అంటే ఆ నిండిపోయిన వాటర్ అంటే కూడా మీరు ఏం చేస్తున్నారు? అంతా జనాలకు తీర్థంగా ఇస్తాను. అంటే దాంట్లో విభూతి కూడా కలిపేస్తున్నారా? అది మేము కలిపే అవసరం లే, అదంతకదే పడుతుంది. అదంతకదే చెవుల నుంచి వస్తా ఉంది అంటారు. సో రీసెంట్ గా కళ్ళు కూడా తెరిచినారు అని చెప్పేసి చెప్తున్నారు. చూడిపోండి, అది కూడా ఓపెన్ అయింది. సో మొత్తం అన్ని కూడా ఇప్పుడు అన్నగారితో కలిపి మీకు చూపిస్తాను. వాటర్ ఎక్కడ వస్తుంది, విభూతి ఎక్కడ వస్తుంది అని చెప్పేసి కూడా చూపిస్తారు. ఓకే, అన్నతో కూడా వెళ్దాం. అలాగే మీ అందరికి కూడా ఒక విషయం చెప్పేది మర్చిపోయాను. ఈ సాయిబాబాను వచ్చేసి షిరిడీలో అయితే తెచ్చారంట. వాళ్ళ రిలేషన్ తెచ్చిచ్చింటే వీళ్ళు ఇంట్లో పెట్టుకునేసి డైలీ పూజలు అయితే చేసేవాళ్ళంట. సో లోపలికి అయితే వెళ్దాం గైస్, చూద్దాం లోపల ఎలా ఉందనేది. సో ఇదే అనమాట, చిన్న ఇల్లే, బట్ ఒకసారి చూపిస్తాను. ఇంట్లోనే అనమాట, ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో భక్తులందరూ కూడా చాలా అంటే చాలా మంది వస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా దర్శనం అయితే చేసుకుని వెళ్తూ ఉన్నారనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం. మీకు రండి, ఇక్కడ చూపిస్తాను, రండి. సో ఇప్పుడే భక్తులందరూ కూడా వచ్చి వెళ్ళారు. సో ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో ఇవే అనమాట నీళ్ళన్నీ కూడా.
ఈ చెడు ఇక్కడంతా వచ్చే వాటర్ అంతా అవే దాంట్లో ఇంకా దీంట్లో ఇంకా వెళ్ళి వస్తే దీంట్లో తీసి దీంట్లో ఇంకా పడుతుంది దీంట్లో తీసి దాంట్లోకి వేస్తా ఉంటాం అనమాట. నేను వాటర్లో వచ్చేసి అక్కడ పడుతుంటాను, అక్కడ పడుతూ ఉంటాను. లేదు ఒకవేళ మనం మిస్ అయిపోతే అదంతా ఇట్లా వెళ్ళి వస్తూ ఉంటాను అనమాట. అదనమాట. చూడండి ఇక్కడ విభూది ఈ రైట్ సైడ్ ఇంకా ఇక్కడ చెవిలో విభూది విభూది తిరిగా కిందకి చూడండి ఓపెన్లో రెండు కళ్ళు అక్కడ పాదాలు తావా నీళ్ళు వస్తాను అగో ఇక్కడ పాదాల దగ్గర నీళ్ళు, ఇక్కడ కళ్ళు తెరిచినారని చెప్తున్నారు. చూడండి అది కూడా చూడండి, 2 కళ్ళు కూడా తెరిచారనమాట. ఓపెన్ అయిందా? 2 కళ్ళు కూడా ఓపెన్లో ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఇదనమాట గైస్, ఒకసారి చూడొచ్చు మీరు. ఇదనమాట అన్నగారు వాళ్ళ ఇంట్లో కూడా చాలా అంటే చాలా రద్దీగా ఉంది. చాలామంది అయితే వస్తున్నారు హిందూపురం నుంచి. నాది కదిరి పక్కన తలుపుల, మీ అందరికీ తెలిసిందే, కదిరి నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. సో అక్కడి నుంచి దూరం నుంచి వచ్చా, ఇంకా చాలా చాలా దూరం నుంచి అయితే అన్నవారి ఇంటికి అయితే వస్తున్నారు. చాలామంది వచ్చి దర్శనం అయితే చేసుకుంటారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మన వీడియో ద్వారా చూసి తెలుసుకోవచ్చు. సో అన్నగారు టైమింగ్స్ ఎప్పుడైనా మాకి నైట్ 9 వరకు వీలు ఇస్తే చాలు, ఉదయం 9 ఇంకా అంతకు మించి అంటే ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు. అంటే మీరు తినడానికి బ్రేక్ కూడా ఉన్న వాళ్ళకి లేదనమాట. అలా దర్శనం చేసుకునే భక్తులు అయితే వస్తున్నారు. సో వాళ్ళు తినడానికి కూడా టైం అంటే మనం ఇవ్వాలి కాబట్టి పొద్దున్నే 9 వరకు అయితే అందరూ ఆగండి. మధ్యాహ్నం వచ్చేసి 1 నుంచి 2 గంటల వరకు 1 గంట సమయం అయితే గ్యాప్ బ్రేక్ అయితే ఇస్తారు. సో తర్వాత రండి. ఒకవేళ వచ్చేసి ఈ నైట్ 9 వరకు అన్న వాళ్ళు కూడా ఇక్కడే పడుకోవాలి కాబట్టి అన్న వాళ్ళకి వేరే హౌస్ లేదు. ఇది ఓన్ హౌస్ రెంట్ హౌస్? రెంట్ హౌస్. ఇది రెంట్ హౌస్ కాబట్టి అన్నవారికి పడుకోవడానికి ఎక్కడ వీలు లేదు. సో రాత్రి 9 పైన రండి, ఎందుకంటే 9 తర్వాత వీలు అయితే లేదు. 9 లోపలే వచ్చి మీరు దర్శనం అయితే చేసుకోండి. సో అన్నవారి తీర్థం కూడా ఇస్తారు, స్వీకరిద్దాం మనం ఒకసారి. అనమాట స్వచ్ఛమైన వాటరు, సేమ్ విభూది అలాగే వాటర్ కూడా కలిసి ఉన్నాయి దాంట్లో, చాలా బాగున్నాయి. అంటే ఇప్పుడు తోడితే అక్కడ వాటర్ మళ్ళీ వస్తుందా? ఒకసారి తోరుతారు మీరు మళ్ళీ ఒకసారి. ఇప్పుడు అన్నవారు వాటర్ కూడా తోరుతారు, ఒకసారి అక్కడ వాటర్ తీస్తారా? తీసినాం కదా, కూడా తీయండి మళ్ళీ అక్కడ వాటర్ చూడండి, ఒక లైట్ వేసుకొని చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు చూడండి అక్కడ పాదాల దగ్గర వాటర్ అయితే మీకు కొద్దిసేపట్లో అదైతే నిండిపోతుంది అనమాట. చూడండి నిదానంగా నిండిపోతుంది, మీరు బాగా గమనిస్తే అక్కడ మీకు అర్థమవుతుంది. బటన్ వేల సెంటర్లో అంట, ఇక్కడ చూడొచ్చు మీరు. అక్కడ వాటర్ అయితే వస్తూ ఉంది చూడండి గైస్, చిన్నగా కారుతా ఉంది, మీకు కనిపిస్తూ ఉందో లేదో. అదే పనిగా చూస్తే రాదంట. సో మీరు నిజంగా అన్నవారు అట్లా అనమాట. సో చిన్న ఇంట్లో ఇలా మంచిగా భక్తిగా ఇలా రావడం అంటే చాలా చాలా అదృష్టం అన్నవారికి. నిదర్శనంగా చేశాడు భగవంతుడు. సో అన్నవారు ఈ బుద్ధి కూడా ఇస్తున్నారు. సో ఇదన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఒకటి బాగా చూడండి, సాయిబాబా పాదాల దగ్గర మాత్రం చాలా అంటే చాలా వాటర్ అయితే వస్తూనే ఉంటుంది, కారిపోతున్నాయి చూడండి, చాలా అంటే చాలా ఉన్నాయి. వీళ్ళ ఇంట్లో వాటర్ మాత్రం కారిపోతూనే ఉంటాయి ఎనీ టైము. సో ఇక్కడికి రావడానికి గల రీజన్ ఏంటంటే మనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఒకవేళ నిజమైతే మనం కూడా ఒకసారి అప్లోడ్ చేయొచ్చు, వీడియో చూసి లైవ్ లో కూడా చూడొచ్చు అని చెప్పేసి అయితే వచ్చాను మామ. చాలా మంది యూట్యూబర్స్ అయితే అప్లోడ్ చేశారు వీడియోని, సో చూశాను. బట్ అంత నిజమో కాదో అని చెప్పేసి నాకు డౌట్ అయితే ఉండింది మామ. నిజంగా లైవ్ లో అయితే చూశాను, నిజంగా నా ముందే ఆ అక్క మాత్రం వాటర్ అయితే తోడింది. ఒక 1 మినిట్లోనే, 1 మినిట్ కూడా కాదు, 10 సెకండ్స్లోనే గిన్నె అంతా కూడా బౌల్ అయితే నిండిపోయింది మామ. అప్పుడైతే నేను నిజంగా అనుకున్నాను, సో ఇది నిజమైన సాయిబాబా అనే టైప్లో అయితే నేను ఊహించిపోయినాను. ఇక్కడికి భక్తులు మాత్రం చాలా అంటే చాలా మంది వస్తున్నారు. ఇక్కడికి ఈ కులము ఆ కులం అని లేదు, ప్రతి ఒక్క కులం వాళ్ళు కూడా వచ్చి చూసిపోతున్నారు అనమాట, నిజం అని చెప్పేసి. సో వీడియోలో కనబడుతున్న అన్నదే అనమాట ఇంట్లో. సో అన్న ఇంటి దగ్గర చూడండి ఎంతమంది ఉన్నారో, ఆ కులము ఈ కులం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నారు. చాలా అంటే చాలా నిజం భయ, ఇది మీద కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మీకు ఎటువంటి సౌండ్ లేకుండా చాలా అంటే చాలా క్లారిటీగా బాగా చూపిస్తాను వీడియోని. సాయిబాబాని చూసి బాగా దర్శనం చేసుకోండి మీరు కూడా వీడియోలోనే, చాలా అంటే చాలా బాగుంటుంది, చూసేయండి గైస్. కష్టమే కదా మాకు.
మేము ఇది అయిపోయిందమ్మా దర్శనం. మీరు రండి. ఇప్పుడు దాకా అది ఖాళీగా ఉండి అప్పుడే ఫుల్ అయిపోయింది కదా. ఇందాక నువ్వు తోడినా మళ్ళీ ఫుల్ అయిపోయింది. దేవుడు ఎవరన్నా సరే భోజనానికి టైం లేదా మాకు ఒకసారి తిని అయిపోయాలి. మాకేం పిల్లలు మాకేం పండ్లు పండ్లు మేము కందులు కట్టేవి అవన్నీ ఉంటాయి. మాకేం ఇందాక చూశారు కదా సాయిబాబా కాల్లో నుంచి వాటర్ అయితే ఫుల్ అయితే నిండిపోయినాయి. అలాగే చెవులో నుంచి విభూతి కూడా చూడండి చాలా అంటే చాలా వచ్చేసాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్న బకెట్లో వాటర్ అన్ని కూడా సాయిబాబా నుంచి వచ్చినట్వే అనమాట. వాళ్ళే కలెక్ట్ చేశారు అక్కడ. మేము మధ్యతరగతి కుటుంబమే అక్క మాది కూడా. మాకేం సొంత మిల్లు కాదు ఏమీ కాదు. అదృష్టము దేవుడు మీ ఇంట్లో వెలిసినాడు. సో చూశారు కదా చాలా అంటే చాలా నిజం ఇది. నేను ఏ దేవుని కూడా ఎక్కువగా నమ్మను అనమాట. సో ఇది మాత్రం ఖచ్చితంగా నిజం అంటే నిజం సత్య స్వరూపం ఇది. సో మీరు లైవ్లోనే చూశారు, నేను కూడా లైవ్లోనే చూసా, అక్కడ ఉండి దగ్గర నుండి చూసా. మీరు కూడా నా వీడియో చూసినారు కదా. చాలా అంటే చాలా నిజం ఇది. గైస్ అన్న దీని అడ్రస్ వచ్చేసి ఒకసారి అన్నగారు చెప్తా వినండి. అడ్రస్ ఎక్కడన్నా? ఇండోపూర్ మండలం 25వ వార్డు పీట ఎంట్రన్స్ అమ్మ గుడి వెనక తొట్టు మంగళపేట ఏరియా అండి. సో నర్సింగ్ ఏదో కాలేజ్ ఉంది కదా ఇక్కడ. సరస్వతి విద్యా మందిరము ప్రసాద్ హాస్పిటల్ పక్క సరస్వతి విద్యా మందిర్ అంట. సో మీరు ఏం వర్క్ చేస్తుంటారన్నా? నేను బేల్దార్ పని చేస్తాను. నార్మల్గా బేల్దార్ పని చేస్తాను. సో ఇలాంటి వారి ఇంట్లో కూడా స్వయంగా వెలిసారంటే చాలా అంటే చాలా అన్నవారికి భక్తి నేను చెప్పుకోవచ్చు. అలాగే వాళ్ళకి అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు. సో అన్నవారిది వచ్చేసి ధర్మవరం టైగర్స్ అన్న ఛానల్లో కూడా అప్లై చేస్తారు వీడియోని. వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ అన్న ఇలా సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ. అన్నవారికి చెప్పడానికి కూడా టైం లేదనమాట. ఎందుకంటే వాళ్ళు జనాలు అయితే వస్తూనే ఉన్నారు చాలామంది. వాళ్ళకి చెప్పడానికి కూడా టైం లేదు. అన్నవారు ఇక్కడ కూర్చోవాలంటే కూడా అన్నకు భయం అవుతా ఉంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అన్నవారికి పోయేకే లేదు. నేను లోపలికి పోయేకే లేదు. బయటే ఉండాలి, లోపలికి పోయేకే లేదు. హిందూపురం అంతా తెలిసింది అందరికి, అంతా తెలిసిపోయింది. కొంతమంది ఇంకా తెలియదు కొంతమందికి. ఎలా అంటే అందరికీ ఇంక తెలిసిపోతే ఇంక మేము ఉండేకాయలే కదా. ఓకే గాయ్స్, ఇంతటితో మన వీడియో కూడా క్లోజ్ చేస్తాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. ఓకే బాయ్.